బాధ్యత గల పదవిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకి దళితులంటే చులకనని దళిత సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడిలో చెరువుల ఆక్రమణ తొలగించడంతో నిరాశ్రయులైన దళితులు, బడుగు బలహీన వర్గాల వారిని పరామర్శించేందుకు ఏఎం నాయకులు వెళితే వారు విద్వేషాలను రెచ్చగొట్టేందుకు వచ్చారని, రఘురామకృష్ణంరాజు తప్పుడు ప్రచారాలు చేయడాన్ని వారు ఖండించారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ హాల్లో శనివారం దళిత జేఏసీ నేతలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత జేఏసీ శ్రీకాకుళం జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులు కల్లేపల్లి రామగోపాల్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ కంటవేణు, జేఏసీ నాయకులు యజ్జల గురుమూర్తి, వంపూరు రమేష్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకివీడిలో ఆక్రమణల తొలగింపు బాధితులను పరామర్శించేందుకు ఏఎం నాయకులు వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. ఏఎం స్టిక్కర్లు ఉన్న వాహనంలో దళిత నేతలు అక్కడికి వెళ్లడం నేరం ఎలా అవుతుందని ధ్వజమెత్తారు. రఘురామకృష్ణంరాజు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై అవాకులు చవాకులు మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిదాన్ని సునీల్ కుమార్కు ఆపాదించడం రఘురామకృష్ణంరాజుకి అలవాటైపోయిందని ధ్వజమెత్తారు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సునీల్ కుమార్ పైన, దళిత సమస్యలపై పోరాటం సాగిస్తున్న ఏఎం పైన రఘురామ్కి ఎందుకు అంత అక్కసని మండిపడ్డారు. సునీల్ కుమార్ను సస్పెండ్ చేయాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. బాధ్యత గల డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి ఇష్టం వచ్చినట్లుగా ఆయన నోరు పారేసుకోవడం చూస్తుంటే అధికారం ఉందని రెచ్చిపోతున్నట్లుగా కనిపిస్తుందని ఆరోపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిరాశ్రయం చేశారని చెప్పి వీరు పరామర్శించడానికి వెళ్తే ఏఎం నాయకుల మీద మరి అక్రమంగా కేసులు బనాయించమని చెప్పినటువంటి రఘురామకృష్ణంరాజుకి తగదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. రఘురామకృష్ణంరాజు మీ తీరు మార్చుకోవాలి. ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా పివి సునీల్ కుమార్ గారికి ఆపాదించడం ఇది తగదు. ఎందుకంటే గతంలో నువ్వు అంబేద్కర్ ఫ్లెక్సీని చించినప్పుడే నీకు అసలు నువ్వు ఎమ్మెల్యేగా కొనసాగడానికి కూడా మీకు అర్హత లేదు. అటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి కూడా మీరు ఒక వీధి రౌడీలా మాట్లాడడం తగదు. ఎందుకంటే దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి పివి సునీల్ కుమార్ గారి గురించి, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి దళితుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ ఇండియా మిషన్ కోసం నువ్వు ఆవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. ఇది తగదు. ఇప్పటికైనా నీ తీరు మార్చుకోవాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా నీ మీద పోరాటం చేస్తాయి. ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం అండదండలు ఉన్నాయని చెప్పి మీరు చాలా చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన సస్పెండ్ చేయమని చెప్పి మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఇది మీ స్థాయికి కానీ మీరు ఉంటున్నటువంటి పదవికి కానీ మన మచ్చ కలంకం తెచ్చే విధంగా మీ యొక్క తీరు ఉంది. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా మీ యొక్క ప్రవర్తన కానీ నీ తీరు కానీ మార్చుకోకపోతే నీకు దళితులు బుద్ధి చెప్పక తప్పదని చెప్పి ఖబర్దార్ రఘురామకృష్ణంరాజు అని చెప్పి నేను పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి మీద నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేసి ఆవాకులు చావాకులు మాట్లాడుతున్నావు. అది నీ స్థాయికి తగదు. అయినప్పటికీ కూడా నీవు ఇప్పటికైనా నీలో రికన్సిలేషన్ రావాలి. దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి పివి సునీల్ కుమార్ గురించి ఇంకొకసారి మీరు మాట్లాడితే మాత్రం అది మర్యాదగా ఉండదని చెప్పి నేను పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై భారత్.